తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి విద్యుత్ శాఖ ఒక తీపి కబురు చెప్పింది. కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకురావాలనుకునే రైతులు ఇకపై చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారుల సంతకాల కోసం, ధృవీకరణ పత్రాల కోసం పడిగాపులు కాయాల్సిన పని అంతకన్నా లేదు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యంత సులభతరం చేశాయి. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే కలెక్షన్ మంజూరు చేసేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అసలు కొత్త విధానం ఎలా ఉండబోతోంది, రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకోసం. ఇంతకాలం కొత్తగా వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే అదొక పెద్ద ప్రహసనం. దరఖాస్తు ఫారంతో పాటు అనేక రకాల పత్రాలు జత చేయాల్సి వచ్చేది. భూమి యాజమాన్య హక్కు పత్రాలు, ఎంఆర్ఓ లేదా విఆర్ఓ ధృవీకరణ సంతకాలు, కుల ధృవీకరణ పత్రం, ఇలా ఎన్నో పత్రాల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్నిసార్లు అధికారుల అలసత్వం వల్ల, మరికొన్నిసార్లు లంచాలు ఇవ్వలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉండేవి. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రక్రియను సులభతరం చేశాయి. ఇకపై రైతులు రెవెన్యూ అధికారుల సంతకాల కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం పట్టాదార్ పాస్బుక్ ఉంటే చాలు, సులువుగా కనెక్షన్ పొందే వెసులుబాటు కల్పించారు. కొత్త విధానం ప్రకారం రైతు తన మొబైల్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా విద్యుత్ శాఖ వెబ్సైట్ లేదా యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ రైతు తన పట్టాదారు పాస్బుక్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేయగానే భూమి వివరాలన్నీ ఆటోమేటిక్ గా స్క్రీన్ పై కనిపిస్తాయి. భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎంత విస్తీర్ణం ఉంది అనే వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్ గా సరిచూసుకుంటుంది. దీనివల్ల రైతు ప్రత్యేకంగా రెవెన్యూ ఆఫీస్ నుంచి పత్రాలు తేవాల్సిన పని తప్పుతుంది. సిస్టమ్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఎస్టిమేషన్ ఛార్జీలు ఎంత కట్టాలనేది కూడా ఆన్లైన్ లోనే తెలిసిపోతుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్ లోనే చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. డబ్బులు కట్టిన వెంటనే సంబంధించిన లైన్ ఇన్స్పెక్టర్ కు సమాచారం వెళ్తుంది. వారు నేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి కనెక్షన్ మంజూరు చేస్తారు. ఈ కొత్త విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా పోతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో దరఖాస్తును ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్ కి ఫైల్ రూపంలో పంపేవారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ కావడంతో ఏ దశలో దరఖాస్తు ఆగిపోయిందో రైతు తన ఫోన్లోనే ట్రాక్ చేసుకునే వీలుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ రైతులైతే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కూడా సులభంగా పొందేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు. కేవలం సాంకేతిక కారణాలతో రైతుల దరఖాస్తులు తిరస్కరించబడుతుందనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి అన్నదాతల కష్టాలు తీర్చే దిశగా విద్యుత్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షణీయం. పంటల సాగుకు సమయమే కీలకం కాబట్టి సకాలంలో విద్యుత్ కనెక్షన్ అందటం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.